నారాయణ తీర్థుల వారి తరంగాలు తదితర శ్రావ్యంగా అనేక గీతాలను భక్తి భావంతో ప్రదర్శనలిస్తూ పండిత పామరులచే ప్రశంసలు పొందుతున్న కళాకారుడు మా చిరంజీవి శ్రీరామ్. శ్రీరామ్ గారి కుటుంబం అంతా సంగీత నిలవే ఉంది. మాతృమూర్తి, పితృదేవుడు, సహోదరుడు, చివరకు ఈ మధ్యనే వివాహం అయింది. బంధురీత్యా నాకు అల్లుడు వరుస అవుతాడు అతను. వారి సతీమణి కూడా సంగీత విద్వాంసురాలేనండి. హోప్ టీవీ ఛానల్ ద్వారా వాగ్గేయకారులు వారి అపురూప గీతాలను ప్రచారం చేస్తూ సంగీత సరస్వతిని ఆరాధిస్తున్న గాయక ద్రష్ట శ్రీ శ్రీరామ్. ప్రసిద్ధి చెందిన పీఠాధిపతుల సమక్షంలో కీర్తనను శ్రవణానందకరంగా గానం చేసి కళామ తల్లికి హితోధికమైన సేవలు అందిస్తున్న ధన్యజీవి మా శ్రీరామ్. ఈరోజు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618 శత జయంతి ఉత్సవాల సందర్భంగా, అంటే రేపటి నుంచి మొదలవుతున్నాయని విన్నానండి. అయినా సరే ముందుగా మనం వారి స్వామివారిని అన్నమయ్య ద్వారా మనం ఈరోజు సేవించగలుగుతున్నాం. వారి అన్నమయ సంకీర్తన సౌరభాన్ని మనకు అందించవలసిందిగా సంగీత విద్వాన్ శ్రీ జయ శ్రీరామ్ గారిని, వారి వాద్య బృందం మహదేవ వాసు గారిని, శ్రీ కస్తూరి భార్గవ గారిని వేదిక మీదికి మనందరి తరఫున కరతాళ ధ్వనిలో ఆహ్వానిస్తున్నామండి. ఈరోజు మన విశిష్ట అతిథి వారు అన్నమయ్య సంకీర్తనలు గానం చేస్తారు. మనం ఈ సౌరభాన్ని మనం ఆస్వాదించాలి. అందరూ నిశ్శబ్దంగా ఈ కార్యక్రమం వింటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇది ఒక సంగీత ప్రపంచం, సంగీత ప్రాంగణం అయిపోయింది. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా అదృష్టం, ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మా అదృష్టం అండి, మన అందరి అదృష్టం కూడా.